స్తుతిస్తే కన్నీళ్లతో వేడుకుంటే ఈ సంతోషం ఎప్పుడు ఎన్నడూ వీడనిది, ఎప్పుడు ఎన్నడూ వీడనిది. రుచి చూడాలి దేవుని ప్రేమను, దేవుని శక్తిని రుచి చూడాలి. దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే నీ జీవితంలో, నీ మనసులో, నీ హృదయంలో సంతోషం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సంతోషం ఎప్పుడు ఉంటుంది? చేయవలసిన విధముగా, అనుసరించవలసిన విధముగా అనుసరించి నువ్వు చేయవలసిన విధానమైన పనులు చేస్తే అప్పుడు నీ జీవితంలో దేవుడు ఇచ్చే సంతోషం నిలిచి ఉంటుంది. లేకపోతే తృప్తి ఉండదు జీవితంలో ఖచ్చితంగా. తర్వాత మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై నీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఇక్కడ మీ అనల్లా, నీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు అని ఎందుకు ఏకవచనం ప్రస్తావించారంటే, ప్రత్యేకంగా ఈ వాక్యం చదివేటప్పుడు నీ వద్దకు మనసులో ఆందోళనలు, భయంకరమైన తుఫానులు, కలవరాలు, గందరగోళాలు కూర్చున్న వాళ్ళందరిలో ఉంటాయా? ఒకళ్ళలో సంతోషం ఉంటుంది, ఒకళ్ళలో కలవరం ఉంటుంది. ఇప్పుడు నీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు అన్నప్పుడు ఎవరికి వారుగా ఈ వాక్యం తగులుతుందన్నమాట. కాలం కొంచెమే అని అపవాదికి బాగా తెలుసు, సాతానుకు. సమయం గురించి ఇక్కడ ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నారు. ఈ మాట ఇప్పుడు చెప్పారంటే 2026 సంవత్సరాల క్రితం అయింది ఈ లేఖనాలు రాసినప్పుడు. ప్రమాదం ఆయన దర్శనం కలిగినప్పుడు అప్పుడే ఏమని ప్రస్తావించబడింది ప్రకటన గ్రంథంలో, పత్రికల్లో, యేసుప్రభు వారి నోట, దైవజనుల నోట, దేవదూతల నోట పలకబడిన మాట, కాలము కొంచెమే. ఎంత? మరింత కొంచెమే. అప్పుడెప్పుడో చెప్తే ఇప్పుడు మనం ఏమనుకోవాలి? సమయం ఉందనుకోవాలా, కొంచెమే అనుకోవాలా, అయిపోయింది అనుకోవాలా? ఇంకా లేదు.